కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికి 1.5 సంవత్సరం కావస్తా ఉంది. ఇందులో ప్రభుత్వము ఏ విధంగా మేనిఫెస్టోలో చెప్పిందో ఆ విధంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అన్నింటినీ అధిగమించుతూ ఏ విధంగా మాట ఇచ్చారో ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు ఆ విధంగానే ముందుకెళ్తున్నారు. అందులో భాగంగా తల్లికి వందనం అందరు ఎద్దేవా చేశారు. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లోళ్ళకి చదువుకునే అవకాశం ఇచ్చి పేద బలుగు బలహీన వర్గాల పిల్లలు చదివి వాళ్ళు మంచి పొజిషన్లో చేరాలని మా నాయకుడు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఈ తల్లికి వందనం అనేది పుట్టింది. దాని ద్వారా ఏ విధంగా మాట ఇచ్చారో ఆ విధంగానే విద్యార్థులకి తల్లికి వందనము ఇచ్చి దానిలో 10,090 కోట్ల రూపాయలు మన ఆర్థిక పరిస్థితి బాలేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లోని చదువుకున్న విద్యార్థులకు అండగా ఖర్చు చేయడం జరిగింది. అలాగనే స్త్రీ శక్తి మహిళలకందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామన్నాము. ఆగస్టు 15 ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. దీని ద్వారా దాదాపు 3.25 కోట్ల మంది ప్రయాణించినారు ఉచితంగా. దానికోసం గాను 1,144 కోట్ల రూపాయలు వ్యయం చేసింది ప్రభుత్వము. అలాగనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏ విధంగా చెప్పారో ఆ విధంగా 6,000 నుంచి 10,000, 15,000 పింఛన్లు ఇస్తున్నారు. విజయవంతంగా ఈ పింఛన్ల కార్యక్రమం చూసుకుంటా ఉంటాము. దానికోసము ఎక్కడైనా కానీ ఈ వికలాంగులు అనేవాళ్ళు పింఛన్ తీసుకునే విధంగా సదుపాయం చేయడం జరిగింది. అలాగనే వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేయాలనుకున్నా కూడా ఫ్రీ బస్ అనేది వాళ్ళకు సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగనే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు రైతులకి ఏ విధంగా ఇస్తామన్నామో రెండో విడత ఈ మధ్యనే జరిగింది. దానికి గాను దాదాపు 40 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ ద్వారా సాయం అందించడం జరిగింది. దాదాపు 6,300 కోట్ల రూపాయలు దీనికోసము వాళ్ళ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అంతకుముందు మనం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు దీపం 1.0 అని చెప్పేసి పథకం ద్వారా ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు. ఈసారి 24వ సంవత్సరంలో ఆయన దీపం 2.0 ద్వారా మహిళలకి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్పారు. దానికోసము దాదాపు 2,684 కోట్ల రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి ఆదుకోవడం జరిగింది. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అంటే. అలాగనే 2 కోట్ల సిలిండర్లు సప్లై చేయడం జరిగింది దీని ద్వారా. అలాగనే ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ద్వారా పింఛన్లలో 50 కోట్ల రూపాయలు వ్యయము చేసినారు. అలాగనే 1వ సంవత్సరంలో 33 కోట్లు, మంత్లీ 2,750 కోట్ల మన ఖజానాకు భారమైనా కానీ ఈ పింఛన్ల కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ పింఛన్ల కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధ సభ్యులందరూ, కుటుంబ సభ్యులందరూ ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళకి పలకరించి ఎలా ఉన్నారని మన ప్రజలను పలకరించి పింఛన్దారులను పలకరించి వాళ్ళని నవ్వుతూ ఇవ్వాలా, వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉంటే తెలుసుకొని మరి పింఛన్ల కార్యక్రమం ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలని ఒక నిబంధన పెట్టి మమ్మల్ని అందరినీ పింఛన్ల కార్యక్రమంలో ప్రత్యక్షంగా మమ్మల్ని కూడా దానికి అనుసంధానం చేస్తూ పనిచేయడం జరుగుతోంది కూటమి ప్రభుత్వము. అలాగనే ఆటో డ్రైవర్స్కి ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాము. అందులో భాగంగా 436 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లో జమ చేయడం జరిగింది. దాదాపు 3 లక్షల మంది డ్రైవర్లు దీనివల్ల లాభపడడం జరిగింది. అలాగనే అన్నా క్యాంటీన్లు 204 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం మీద పెట్టడం జరిగింది. పేదవాళ్ళు వాళ్ళకు కొంచెం కడుపుకు అన్నము మంచి భోజనం తినే విధంగా అన్నా క్యాంటీన్లు పేద బలుగు బలహీన వర్గాల కోసం ఒక మంచి ఆలోచనతో పెట్టడం జరిగింది ఈ అన్నా క్యాంటీన్లని. దీని ద్వారా దాదాపు 4 కోట్ల మంది పైచిలుకు ప్రజలు అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు భోజనం చేయడం జరిగింది. అలాగనే మైనార్టీ సంక్షేమానికి 3,670 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగనే పాస్టర్స్ కి 8,427 మంది పాస్టర్స్ కి 5,000 గౌరవ వేతనం ఇవ్వడం జరుగుతూ ఉంది. దానికోసం 51 కోట్ల రూపాయలు వ్యయం చేయడం జరిగింది. అలాగనే ఇమాము మౌజాంలకు 10 నుంచి 10,000, మౌజాంలకు 5,000 రూపాయలు ఇస్తే 90 కోట్ల రూపాయలు వాళ్ళకి గౌరవ వేతనం కింద ఖర్చు చేయడం జరిగింది. అలాగనే పురోహితులకు 15,000, నాయి బ్రాహ్మణులకు 25,000 వేతనాలు పెంపు చేసేసి ప్రతి ఒక్క వర్గానికి భరోసాగా కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. అలాగనే మేము గొప్పగా గౌరవంగా చెప్పుకునే విషయం ఏంటంటే డిఎస్సి పరీక్షలు ఏ విధంగా మాట ఇచ్చామో తొలి సంతకం డిఎస్సి పరీక్షల మీద చేసి దాదాపు 16,000 మందికి డిఎస్సి పోస్టులు, టీచర్ పోస్టులు ఇచ్చి 45 రోజుల్లో ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. ఇది చరిత్రలో విని ఎరగని రీతిలో ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ ని చేపట్టడం జరిగింది. దాంతో పాటు 5,757 మంది కానిస్టేబుల్ ఉద్యోగాలకి
వాళ్ళని చేర్చుకోవడం జరిగింది. వాళ్ళకి ఈ మధ్యనే ఒక వారం క్రితమే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. అలాగనే వాళ్ళకి స్టైఫండ్ 4,500 రూపాయలు వస్తుంటే దాన్ని 12,500 రూపాయలకు పెంచిన ఘనత అనేది కూటమి ప్రభుత్వానికి చెందుతుంది, శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు చెందుతుంది. మన కడప నుంచి దాదాపు 200 మంది యువత, మహిళలు ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకి సెలెక్ట్ అవడం జరిగింది. వాళ్ళని మేము కూడా గౌరవించినాము. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఒక డిఎస్సి జరపలేదు గత ప్రభుత్వము, అలాగనే ఒక కానిస్టేబుల్ నియామకాలు జరగలేదు. దాదాపు 20,000 మంది యువత దగా పడ్డారు గత 5 సంవత్సరాల్లో. అలాంటి యువతను తక్కువ చేర్చుకొని వాళ్ళకి రాగానే 1.5 సంవత్సరం లోపల అన్ని పరీక్షలు అయిపోగొట్టేసేసి వాళ్ళ యొక్క నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళ యొక్క ఆదుకోవడం జరిగింది కూటమి ప్రభుత్వం. అలాగనే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ అని చెప్పేసి గొప్ప ప్రజా సమాజ సేవ చేస్తున్న మహిళ పేరు పెట్టారు. నాయకుల పేర్లు కాదు, సమాజ సేవ చేస్తున్న వ్యక్తుల్ని మన భావితరాలకు పరిచయం చేయాల. అదే ముఖ్య ఉద్దేశంగా ఈరోజు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనము స్కూళ్ళల్లో పెట్టారు. అలాగనే జూనియర్ కాలేజీలో కూడా ఈ యొక్క డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పెట్టి దీనికి ఇస్కాన్ లాంటి మంచి పెద్ద సంస్థలను జోడించి వాళ్ళ సహకారంతో ఈరోజు మధ్యాహ్న భోజనం విజయవంతంగా వెళ్తుంది. అలాగనే మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం పెట్టాలనే గొప్ప మార్పు తీసుకొచ్చి పిల్లోళ్ళకి ప్రతి ఒక్క రోజు మెన్యూ మార్చి కొత్త మెన్యూతో వాళ్ళకి న్యూట్రిషన్ పరంగా కూడా వాళ్ళకి తోడుగా ఉంటూ ఈరోజు వాళ్ళకు సరైన పోషణ, సరైన వాళ్ళకి బాడీ ప్రోగ్రెస్ ఉండాలని చెప్పేసి, తెలివి బాగా రావాలని చెప్పి వాళ్ళని నేను వెళ్ళాను, స్కూల్లోకి వెళ్ళాను. వాళ్ళు చాలా బాగా చెప్తా ఉంటారు. నాకు 10 గంటలకు ఇది పెడతారు, 9 గంటలకు స్కూల్కి రాగానే బ్రేక్ఫాస్ట్ పెడతారు, అలాగనే మధ్యాహ్నం లంచ్ పెడతారు, మళ్ళీ సాయంత్రం పోయే ముందు చిక్కీలు ఇచ్చి పంపిస్తారు, మళ్ళీ రాగి జావ కూడా ఇస్తారు. అంటే బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి వాళ్ళని మంచి కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పిన విధంగా ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగనే స్కూల్లో పిల్లలకి నేను ఎవరిని కామెంట్ చేయదలుచుకోలేదు, మీ అందరికీ తెలుసు. గత ప్రభుత్వం ఎవరి పేర్లు వేసుకొని స్కూళ్ళలో విద్యార్థులకి బ్యాగుల మీద, చివరికి ప్లేట్ల మీద, బాత్రూంలో మగ్గుల మీద కూడా బొమ్మలు వేసుకున్న చరిత్ర ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వము సర్వేపల్లి రాధాకృష్ణ గారి స్కూల్ కిట్ అని చెప్పి మన రాష్ట్రపతి పేరు పెట్టేసి ఈరోజు మనకి తీసుకెళ్లారని చెప్తే ఇలా ఉండాల పిల్లోళ్ళకి. అలాగనే ఈరోజు నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పనగా ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యేను కంపల్సరీ మీరు జాబ్ మేళా పెట్టాల్సిందే, జాబ్ మేళా పెట్టి యువతకు భరోసా ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన చాలా స్ట్రిక్ట్గా మాకు డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ముందుకెళ్తా ఉంది. అలాగనే గత నెలలో విశాఖలో జరిగిన సిఐఐ పెట్టుబడుల సదస్సులో రాష్ట్రంలో 640 కంపెనీలు రావడం జరిగింది. అందులో 13 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా అనేక లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు భవిష్యత్తులో దొరికే అవకాశాలు ఉన్నాయి. అలాగనే వైజాగ్లో ఎంతో గొప్పగా గ్లోబల్ డేటాస్ హబ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరగబోతోంది. అలాగనే అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా గ్లోబల్ లీడర్గా మన ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకుపోయే ప్రయత్నంలో మన కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.